ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం, మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది చాలాసార్లు మాట్లాడుతున్నారు. మనం తెల్లారులేస్తే టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారో, అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనందరం చూస్తున్నాం. సో స్పెసిఫిక్గా కళ్యాణ్ బాబు గారు ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు. సో అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి. ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో, అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, ఒక హీరోయిన్, ఒక హాస్యగాడు, ఇలా ఉంటారు. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా.